కడప జిల్లా గండికోటలో బాలిక మర్డర్ మిస్టరీ గండికోట రహస్యంగానే మిగిలింది. హత్య జరిగి రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు హంతకులు ఎవరన్నది తేలలేదు. సీసీ ఫుటేజ్ ఆధారంగా హత్య జరిగిన రోజు గండికోటకు వచ్చిన అన్ని వాహనాల వివరాలు సేకరించి పోలీసులు విచారిస్తున్నారు. ఇప్పటి వరకు 10 టవర్ డంప్స్ ను తెప్పించుకుని దర్యాప్తు చేస్తున్నారు. హత్య జరిగిన రోజు గండికోట ప్రాంతంలో ఏ సెల్ ఫోన్స్ ఉపయోగించారన్న అంశంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఒక్కొక్క టవర్ డంప్స్ కు ఒక్కో ఎస్ఐ ద్వారా విచారణ చేసేలా చర్యలు చేపట్టారు. సాంకేతిక ఆధారాల కోసం గండికోటను జల్లెడ పడుతున్నారు. బాలిక హత్య కేసులో ఇప్పటి వరకు కుటుంబ సభ్యులతో పాటు మరికొందరు బయట వ్యక్తులను కూడా విచారించినట్టు తెలుస్తోంది. బాలిక మృతదేహం ఒకచోట, కాలేజ్ బ్యాగ్ మరోచోట దొరకడంపై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బాలికను దారుణంగా హింసించి చంపినట్టు ఒంటిపై గాయాలు గుర్తించారు. అత్యాచారం జరగలేదు, హత్య జరిగిందని పోలీసులు చెబుతున్నారు. విద్యార్థిని ఎవరు హత్య చేశారో ఇంకా తేల్చలేకపోతున్నారు. గండికోటలో బాలిక మర్డర్కు సంబంధించిన మిస్టరీ వీడలేదు. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శివ కడప నుండి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి. అయితే ఇప్పటికే రోజులు గడుస్తూ ఉంది, ఇప్పటి వరకు కూడా హంతకులు ఎవరో తేల్చలేకపోతున్న పరిస్థితి. మరి పోలీసు వ్యవస్థ ఎంత స్పీడ్ గా వర్కౌట్ చేస్తుంది, దీనికి సంబంధించి ఆ డీటెయిల్స్ ఏంటి? ప్రసూన, గండికోటలో దారుణ హత్యకు గురైన బాలిక మిస్టరీ మాత్రం ఇంకా వీడడం. దీనికి సంబంధించి కూడా పోలీసులు ఇప్పటికే విభిన్న కోణాల్లో విచారణ చేపట్టారు. అయితే 5 రోజులప్పటికీ కూడా ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి లేకపోవడంతో మాత్రం వివిధ కోణాల్లో విచారణ చేపడుతూ కూడా దీనికి సంబంధించి 5 టీములు ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా ఎక్కడైతే బాలిక హత్యకు గురి కాబడిందో ఆ ప్రాంతం నుంచి కూడా జల్లడబడుతున్నారు పోలీసులు. దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఒక ఫోరెన్సిక్ బృందంతో పాటు విచారణ బృందాన్ని వీటితో పాటు దాదాపు ఒక 5 టీములు ఏర్పాటు చేసి వీటన్నింటికి కూడా 4 డిఎస్పీల ఆధ్వర్యంలో పర్యవేక్షించబడుతున్నారు. 10 మంది సిఐలు, 10 మంది ఎస్ఐలతో పాటు 170 మంది కానిస్టేబుల్ కేటాయించారు. అంటే ఇక్కడ ప్రతిదీ కూడా అక్కడ హత్యకు గురైనటువంటి బాలికి సంబంధించి కూడా ఆ ప్రాంతానికి ఆ రోజు ఎవరు వచ్చారు అంటే దీనికి సంబంధించి ఇప్పటికే దాదాపు 250 వెహికల్ గుర్తించి తెలుస్తుంది. అది ప్రముఖ పర్యాటక కేంద్రం కావడంతో అక్కడికి వివిధ ప్రాంతాల నుంచి వస్తుంటారు. అయితే స్థానికులతో పాటు బయట వ్యక్తులు వస్తుంటారు కాబట్టి అక్కడ నోటి సీసీ ఫుటేజ్ ఆధారంగా ఇప్పటి వరకు 250 వాహనాలు గుర్తించి అంటే ఆ పాపను హత్య చేయడానికి గల మోటివ్తో పాటు హత్య చేసిన వారి వివరాలు సేకరించేందుకు కూడా క్షుణ్ణంగా ప్రతి వాహనం తనిఖీ చేస్తున్నారు. ఆ వాహనాల్లో వచ్చిన వారు ఎవరు, స్థానికులు కాకుండా ఇంకెవరైనా వచ్చారా, పాపకు సంబంధించిన కుటుంబ సభ్యులకు సంబంధించి ఎవరైనా వచ్చారంటే ఆ రోజు హత్య జరిగిన సమయానికి ముందు చేరుకున్న వాళ్ళు ఎవరు, తర్వాత చేరుకున్న వాళ్ళు ఎవరు అనే కోణంలో విచారణ చేపడుతోంది. ప్రతి వాహనానికి సంబంధించి కూడా నెంబర్తో పాటు వాహనంలో వచ్చిన వివరాలను సేకరించారు. హత్య గల కారణాలపై మాత్రం ఇప్పటివరకు మిస్టరీ వీడకపోవడంతో మాత్రం ఈ కోణంలో విచారణ చేపడుతున్న నేపథ్యంలో పోలీసులకు కొన్ని కీలక ఆధారాలు లభించినట్టు తెలుస్తోంది. వీటితో పాటు కూడా కుటుంబ సభ్యుల ప్రమేయం ఉందని పోలీసులు అనుమానిస్తున్న నేపథ్యంలో మాత్రం ఈ విచారణకి మొత్తం కూడా సురేంద్ర అన్నతో పాటు కుటుంబ సభ్యుల పాత్రపై, ఎందుకంటే ఇక్కడ కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లోకేష్ ఎవరైతే ఉన్నారో బాలిక ప్రియుడు హత్యలో ప్రమేయం లేకపోవడంతో ఇప్పుడు ఆ విచారణ మొత్తం కూడా కుటుంబంతో పాటు ఇంకెవరైనా థర్డ్ పార్టీ ఉన్నారా, వీళ్ళు చేశారా, లేదంటే వీళ్ళు ఇంకొకరితోనే చేయించారా, దానికి గల కారణాలు ఏంటి, ఎవరు చేశారు, అసలు చేస్తుంటే అంత దారుణంగా హత్య చేశారు కాబట్టి ఖచ్చితంగా దీంట్లో ఒక హత్య ప్రీ ప్లాన్డ్ మర్డర్ అనే కోణంలో కూడా విచారణ చేపడుతున్నారు. ప్రస్తున శివ, మనం కనుక గమనించినట్లయితే ఇప్పటికే 2 రోజుల క్రితం అలా 3 రోజుల క్రితం కూడా పోలీసులు మీడియా ముందుకు వచ్చి హంతకులు ఎవరు అన్నది చెప్తారని అందరూ కూడా ఎదురు చూసిన పరిస్థితి. మరి ఇంతలా టైం గడుస్తుంది, మరి పోలీసులు ఎందుకు జాప్యం ఏమైనా కొనసాగుతుందా పోలీసుల మధ్య? ఖచ్చితంగా ప్రసూన, ఎందుకంటే పోలీసులు ప్రాథమిక ఆధారాలతో ఆల్మోస్ట్ హంతకులు లభించట్టు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఆ తర్వాత మాత్రం కొంత ట్విస్ట్ కొనసాగుతోంది. హంతకులు ఎవరైతే ఉన్నారో కొంచెం వాళ్ళు పక్కా ప్రీ ప్లాన్డ్ గా వచ్చారు. ఆ బాలిక చేరుకున్న సమయానికంటే ముందు కూడా అక్కడికి ఎవరైనా చేరుకున్నారా అంటే అక్కడ దానికి ఇంకే మార్గాలు ఏమన్నాయి. ఇప్పటి వరకు కేవలం బాలిక అన్న ఎవరైతే ఉన్నారో సురేంద్ర అక్కడ సీసీ ఫుటేజ్ రికార్డ్ అయ్యారు. తను వచ్చినట్టు మాత్రం తను వచ్చి వెళ్ళాడు, 25 నిమిషాలు మాత్రం రికార్డ్ అయ్యింది. ఇంకా మిగతా వాళ్ళు ఇంకెవరైనా వచ్చారా, దీని వెనక వాళ్ళ మోటివ్ పెట్టి సురేంద్ర వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా ఇంకే సుపారి లాంటి ప్రమేయం ఏమైనా, సుపారి హత్య అంటే
దారుణ హత్యకు గురించి కూడా ఖచ్చితంగా ఇది ఇంటెన్సివ్ గా చంపిన హత్యగా భావిస్తున్నారు. ఎందుకంటే బాలిక ఒంటిపై చాలా తీవ్ర గాయాలున్నాయి. బాలిక లివర్ పూర్తిగా డ్యామేజ్ అయి చనిపోయినట్టు పోలీసులు నిర్ధారించారు. అంటే ఖచ్చితంగా ఇది బాలికను దారుణంగా హింసించి చంపారు. అంటే ఖచ్చితంగా దీంట్లో ఒక హత్య చేయాలని ఒక మోటివ్ ఉంది కాబట్టి డెఫినెట్ గా దీంట్లో ఒకవేళ ఇన్ కేసు సూపర్ టీం లాంటిది ఏమైనా ఉందా, వాళ్ళు ఒకవేళ వస్తే ఎలా వచ్చారు, చంపి ఎలా వెళ్ళిపోయారు, అసలు అక్కడ ఉన్నటువంటి ప్రాథమికంగా ఉన్నటువంటి ఏదైనా ఆధారాలు ఉన్నాయా? ఇక టెక్నికల్ ఎవిడెన్స్ పూర్తిగా ఇప్పుడు పోలీసులు మొత్తం కూడా ఉన్న 5 బృందాలు కూడా ఒక సాంకేతిక ఆధారాల కోసం సేకరిస్తున్నారు. ఇప్పటి దాదాపు 2 రోజులుగా కూడా గంటికోట మొత్తం జగడ పెట్టారు. అక్కడి నుంచి అణువును పరిశీలిస్తున్నారు. క్లూస్ టీమ్ ఆధారంగా టెక్నికల్ ఎవిడెన్స్ దానికోసం సేకరిస్తున్నారు. గండికోటలో బాలిక దారుణ హత్య తర్వాత మాత్రం ప్రభుత్వం గట్టి భద్రతా చర్యలు ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించి కూడా గండికోట మొత్తం కూడా సీసీ కెమెరాలు సర్వైవింగ్ ఉండే విధంగా ఏర్పాటు చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా ఒక ప్రైవేట్ సంస్థకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు కూడా వాళ్ళకు అనుమతి ఇచ్చారు. దీనికి సంబంధించి కూడా సీసీ కెమెరాల ఎవరైతే ప్రతినిధున్నారో వాళ్ళకి ప్రతిద్దాం. సార్ చెప్పండి, మీకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు వచ్చాయి, ఇక్కడ ఎన్ని కెమెరాలు బిగిస్తున్నారు? సో ఇప్పుడు ఏంటంటే ఎస్పీ గారు అలాగే జమ్మలమడుగు డిఎస్పీ ఆదేశాల మేరకు ఇక్కడ విజిట్ చేయమని చెప్పారు. ఫీల్డ్ విజిట్ చేసిన తర్వాత అప్రాక్సిమేట్గా ఒక 40 నుంచి 60 కెమెరాలు ఇక్కడ బిగించడం జరుగుతుంది. సో ఎక్కడైతే ఎంట్రెన్స్ స్పాట్స్ ఉన్నాయో కార్ వెహికల్ కానీ వెహికల్ మూవ్మెంట్ కానీ ప్రతి వెహికల్ క్యాప్చర్ కావాలి. ఎవరైతే గండికోటలోకి వస్తున్నారో వాళ్ళ నెంబర్ ప్లేట్లతో సహా రికార్డ్ అయ్యేటట్టు పెడుతున్నాము. అలాగే ఫేస్ రికగ్నిషన్, ఏ పర్సన్ అయితే మనకి ఇన్సైడ్ లోపలికి వస్తామో ప్రతి ఒక్క హ్యూమన్ ఫేస్ అనేది క్యాప్చర్ చేస్తుంది అనమాట. సో ఎవరైనా థెఫ్ట్ ఉన్నా, ఎవరైనా మిస్సింగ్ కేసు ఉన్నా కూడా ఆ పర్సన్ మన దగ్గరికి వచ్చాడా లేదా అనేది కూడా ఆ ఫేస్ని అతన్ని క్యాప్చర్ చేసి మనము ఆ స్టోరేజ్ డేటా ఏదైతే ఎన్వీఆర్ ఉందో అందులో అప్లోడ్ చేయగానే ఆ పర్సన్ ఇక్కడికి వచ్చాడా లేదా అనేది కూడా ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు. సో అడ్వాన్స్డ్ ఏఐ టెక్నాలజీ ద్వారా ఈవెన్ డార్క్ హంట్ అంటే ఇక్కడ కొన్ని చోట్ల లైటింగ్ స్పాట్ ఉండదు, సో పూర్తిగా డార్క్ స్పాట్ ఉంటుంది. సో అటువంటి దాన్ని కూడా అడ్వాన్స్డ్ కెమెరాస్ అనేది వేస్తాం. దాని ద్వారా ఏంటంటే పూర్తిగా డార్క్ ఉన్నా కూడా డే లైట్ మాడిది ప్రతిదీ కూడా హ్యూమన్ అనేది ఐడెంటిఫై చేస్తుంది. అలాంటి కెమెరాస్ అనేది ఇన్స్టాల్ చేస్తున్నాం. ఇంకా కొన్ని చోట్ల మనకి స్పేసెస్ చూసుకుంటే ఈ కంప చెట్లు ఇలాంటివి ఉన్న చోట్ల ఈవెన్ కెమెరా ఇన్స్టాల్ చేయలేని చోట కూడా మనము దూరంగా కెమెరాస్ ఇన్స్టాల్ చేసి వెరిఫోకల్ మోటరైజ్డ్ అడ్వాన్స్ కెమెరాస్ చేస్తాం. దాని ద్వారా ఏంటంటే జూమింగ్ చేసుకొని ఒక 10 to 20 మీటర్స్ జూమ్ చేసుకొని అటు సైడ్ నుంచి క్లారిటీ పిక్సెల్ భాగంలో క్లారిటీగా ఉండే విధంగా మనమైతే ఫోకస్ చేస్తున్నాం. ఇప్పుడు కేవలం ఏంటంటే యాజ్ పర్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా సర్వే చేస్తున్నాం ఫీల్డ్ లెవెల్గా. ఎక్కడైతే కెమెరాస్ ఇన్స్టాల్ చేస్తే ఎక్కడైతే బాగుంటుంది, ఎక్కడ మనకు డార్క్ స్పాట్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ చేయాలి, ఎటువంటి ఇబ్బంది లేకుండా ఫ్యూచర్లో ఎటువంటి సంఘటన జరగకుండా చూసేందుకు మాత్రమే ఇప్పుడు ఈ కెమెరాస్ అనేది సర్వేలెన్స్ అనేది చేస్తున్నాం. సో దీని తర్వాత ఇమీడియట్గా చేయమని చెప్పారు. సో ఏదైతే ఇప్పుడు అయిపోతుందో దీని తర్వాత ఇమీడియట్గా కెమెరాస్ అనేది ఫంక్షన్లోకి తీసుకొని రావడం, మానిటరింగ్ చేయడము, ఎటువంటి సమస్య జరగకుండా చూసుకునే దానికి అయితే ఇప్పుడు చేస్తున్నాం. దీనికి సంబంధించి కూడా ఆడియో వీడియో ఎంత క్లారిటీ ఉంటుంది, ఎంత దూరం నుంచి కూడా ఇక్కడ వాళ్ళని ఐడెంటిఫై చేసే అవకాశం ఉంటుంది? ఇది ప్రతి కెమెరా కొన్ని కెమెరాస్ 30 మీటర్స్ అండి. 30 మీటర్స్ అంటే ఆల్మోస్ట్ ఒక 100 అడుగుల వరకు క్యాప్చర్ చేస్తుంది. రిమైనింగ్ మోర్ దెన్ దట్ ఏంటంటే ఒక 200 ఫీట్ వరకు వెళ్తుంది. విజువల్ అయితే ఉంటుంది. మనకు ఒక 30 మీటర్స్ అనేది క్లియర్గా ఉంటుందండి. సో ఏ పర్సన్ మూమెంట్ ఉంది ఏంటి అనేది ప్రతిదీ కూడా క్లియర్గా ఉంటుంది. మోర్ దెన్ దట్ ఉంది డిస్టెన్స్, అది కూడా మనకు కవర్ చేయాలి అంటే కనుక మోటరైజ్డ్ జూమింగ్ లెన్స్ తీసుకుంటున్నాం. సో దాంట్లో జూమ్ చేయడం వల్ల మోర్ దెన్ ఆ తర్వాత 20 మీటర్స్ నుంచి కూడా మళ్ళీ క్యాప్చర్ అనేది చేస్తుంది అనమాట. మొత్తంగా ఒక 100 ఫీట్ వరకు మనకు ఎటువంటి ఇబ్బంది లేకుండా క్యాప్చర్ అనేది చేస్తాం. ఇప్పుడు ఎంట్రన్స్లో చూసినట్టయితే మీరు పోల్స్ ఉన్నాయి, మన కరెంట్ పోల్స్ ఏదైతే ఉందో ప్రతి పోల్కి ఒక కెమెరా అనేది చేయాలి అనుకుంటున్నాం. సో దాని ద్వారా ఏంటంటే ఎంట్రన్స్ ఎక్కడైతే జుమా మసీద్ నుంచి ఎవరైతే లోపలికి వస్తున్నారో మనకు గండికోట వ్యూ ఏదైతే డ్యామ్ వ్యూ, నది వ్యూ ఏదైతే ఉందో అక్కడి వరకు ప్రతి పర్సన్ని ఐడెంటిఫై కంటిన్యూస్గా మానిటరింగ్ అనేది ఉంటుంది. ఒక్కడ చోట కూడా డార్క్ స్పాట్ లేకుండా అయితే చేయగలుగుతాం. అంటే ఇన్ని రోజుల పాటు దీని స్టోరేజ్ ఉంటుంది, ఎప్పుడెప్పుడు పరిశీలిస్తారు? సో దీని స్టోరేజ్ అనేది మనకు 2 months అనేది మినిమం స్టోరేజ్ అనేది చేస్తున్నాము. మినిమం 2 నెలల వరకు బ్యాకప్ ఉంటుంది. ప్రతికి దీనికి ఏంటంటే ఒక కమాండ్ కంట్రోల్ యాజ్ పర్ డిఎస్పీ గారు వాళ్ళు ఆర్డర్ చేసుకున్న దాన్ని బేస్ చేసుకొని ఉంటుందన్నమాట. సో కమాండింగ్ మానిటరింగ్ పర్సన్ అనేది సీసీటీవీ కోసం ఒక పర్సన్ ఉంటారు. ఏం జరుగుతుందని నిత్యం 24/7 దీన్ని పర్యవేక్షిస్తూనే ఉంటారనమాట. ఏదైనా ఇన్సిడెంట్ అయింది, ఎక్కడైంది, ఏ కెమెరా అయింది, ప్రతి కెమెరాకి ఒక కెమెరా నేమ్ అనేది ఇస్తాము. సో జుమా మసీదా, పాండురంగ స్వామి టెంపుల్, రైస్ గోడౌనా, లేక వ్యూ పాయింట్ అనేది ప్రతి కెమెరాకి ఒక కెమెరా నేమ్ ఉంటుంది. సో ఆ నేమ్ ఆధారంగా ఎక్కడ ఇన్సిడెంట్ అయిందో ఇమీడియట్గా మనం ఆ టీంని పంపించి దానికి చేయడానికి ఉంటుందన్నమాట. గండికోటలో ఇటీవల అసాంఘిక కార్యకలాపాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో మాత్రం ఇక్కడ ప్రతిదీ కూడా ఎవరైతే పర్యాటకులు వస్తుంటారో వాళ్ళందరినీ కూడా పరిశీలించే విధంగా ప్రతి ఒక్కటి కూడా నిశ్చితంగా పరిశీలించడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం దీనికి ముందుకొచ్చింది. పోలీసుల ఆధ్వర్యంలో ఇక్కడ దాదాపు గండికోట మొత్తం కూడా 40 నుంచి 50 కెమెరాలు ఏర్పాటు చేసేందుకు కూడా ప్రభుత్వం సిద్ధం చేశారు. కెమెరా పర్సన్ సుదర్శన్తో శివ, బిగ్ టీవీ, గండికోట నుంచి.